సింపుల్ వన్ ఈవీ స్కూటీ రివ్యూ లో ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అప్లోడ్ చేస్తుంది, వెళ్ళి చూడండి. దీని స్క్రీన్ విషయానికి వస్తే మనకి టచ్ స్క్రీన్ అయితే ఇచ్చాడు. దీంట్లో 100% ఛార్జింగ్ కి 190 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది. షోరూమ్ లో వాళ్ళేమో 245 కిలోమీటర్స్ వస్తుందని చెప్పారు. దీంట్లో ఏమో 190 చూపిస్తుంది. ఆడ వచ్చేదేమో 150 160 అట్టయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్క్రీన్ మీదే మనం మ్యాప్స్ పెట్టుకునే దానికి ఒక ఆప్షన్ అయితే ఉంది. మన ఫోన్ నుంచి దీనికి మ్యాప్స్ కనెక్ట్ చేయలేం కానీ దీనిలోనే సెర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. దాని తర్వాత రైట్ సైడ్ లో పార్కింగ్ లైట్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఒక మాన్యువల్ అయితే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ లో మన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, మన లైసెన్స్ కానీ ఇట్లాంటివన్నీ. ఇంకా సెకండ్ ఆప్షన్ లో పోతే మన స్కూటీలో ఉండే బ్యాటరీస్, మెయిన్ బ్యాటరీలో ఎంత పవర్ ఉంది, పోర్టబుల్ బ్యాటరీలో ఎంత పవర్ ఉందో క్లియర్ గా అయితే చూపిస్తుంది. దాని తర్వాత మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో అది చూపిస్తుంది. దాంతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ లో ఎంత ఎయిర్ పర్సెంటేజ్ ఉండాలో అది కూడా చూపిస్తుంది అనమాట క్లియర్ గా. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మన స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుకునేకి తగ్గించుకునేకి కింద కలర్స్ అయితే చేంజ్ చేసుకునేది ఆప్షన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ బ్లూటూత్ కనెక్షన్ అనమాట. మొబైల్ లో సాంగ్స్ పెట్టుకుని దీనిలో నుంచి అయితే ఆపరేట్ చేయొచ్చు, సాంగ్స్ చేంజ్ చేయడము ఆఫ్ చేయడము అట్లాంటివి. ఇంకా ఏమైనా మెసేజెస్ గానీ కాల్స్ గానీ వస్తే చూపిస్తుంది. ఆ తర్వాత ఆప్షన్ లో కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఆప్షన్ ఏమో సిస్టమ్ అప్డేట్స్ వస్తే దానిలో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో దీని బ్యాటరీస్, ఇంకా ఛార్జింగ్ వైర్, దీని బ్యాటరీ కెపాసిటీ అని క్లియర్ గా అయితే చెప్తాను. అందులోపు మన అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈవీ స్కూటీ కొనాలనుకుంటే ఈ రీల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి.